నికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు తేనె వాగ్దానము అపోస్తల కార్యం 14:22. విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. చూడండి, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తెరిగేవారుగా ఉండాలి. అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మన దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. అంటే మన జీవిత ప్రయాణంలో ప్రతిరోజు కూడా మనము ఏదో ఒక సమస్యను, ఇబ్బందిని, ఇరుకును, వేదనను, బాధను, దుఃఖాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే ప్రభు అన్నారు కదా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా కూడా మీరు ధైర్యం తెచ్చుకోనండి, ఈ లోకాన్ని జయించాను అన్నారు. అంతేకాదు, జలములలో బడి మీరు వెళ్ళినా జలములు మిమ్మల్ని ముంచవు, అగ్ని మధ్యలో మీరు నడిచినా అగ్ని మిమ్మల్ని కాల్చదు అన్నారు. అంటే జలములు లాంటి శ్రమలు, ఇబ్బందులు, కరువులు, కాటకాలు సమాజంగా అలాగే కుటుంబంగా మనం ఎదుర్కొనే ఆ యొక్క శ్రమలలో ఎంత మాత్రం కూడా మనము మునిగిపోకుండా, అంటే నశించిపోకుండా దేవుడు మనకి కాపుదలిస్తారు. అలాగే అగ్ని లాంటి శ్రమలు మనకి ఎదురైనప్పటికీ కూడా మనం నశించిపోకుండా దేవుడు మనకి సహాయం చేస్తారు. కనుక దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా మరి ఎప్పటికీ శ్రమలిక తీరవా, ఇంకా నా జీవితం ఇంతేనా అని అనుకునే వారిగా ఉండొద్దు. కానీ ఉదయం వెళ్ళిపోయి రాత్రి ఎలా వస్తుందో అలాగుననే మన జీవితంలో కష్టములు, సుఖములు దేవుడు అన్నిటినీ కూడా నియమించున్నారు. మనము కష్టకాలమందు దేవుని వైపు తిరిగి మొరపెట్టినప్పుడు ఆ కష్టంలో నుంచి దేవుడు మనల్ని తప్పకుండా విడిపిస్తారు. అలాగే మరి ఎప్పుడూ బాధే ఉన్నట్టయితే నరుని యొక్క ఆత్మ క్షీణించిపోతుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కష్టాన్ని, నష్టాన్ని, బాధని, దుఃఖాన్ని మనిషికి కలిగచేయరు. అంతేకాదు, మనకొచ్చే శ్రమల ద్వారా కూడా మనకు ఎన్నో అనుభవాలు దేవుడు నేర్పిస్తూ ఉంటారు. మన జీవితము ఎంతగానో పరీక్షించబడాలి. నశించిపోయే సువర్ణము, వెండి మరి అగ్ని చేత మరి మట్టి మూసలో అది పరీక్షించబడుతుంది కదా. అలాగునని అంతకంటే అమూల్యమైన మన విశ్వాసము కానీ మన భక్తి జీవితము దేవుడు తప్పకుండా పరీక్షిస్తారు. ఈ లోకపరంగా మనకి ఎదురయ్యే ప్రతి శ్రమ నుంచి దేవుడు మనకి విడుదల ఇస్తారు. అట్టి విశ్వాసము దేవుని పట్ల మనకు కలిగి ఉండాలి. ఆ విశ్వాసములో తొట్టిల్లిపోకూడదు, అవిశ్వాసులుగా ఉండకూడదు, అపనమ్మకంతో జీవించకూడదు. సమస్త భారమును, నీ యొక్క కష్ట నష్టములన్నిటినీ కూడా దేవుని పాదముల దగ్గర అప్పగించి ప్రతిరోజు ప్రార్థన చేయండి. తప్పకుండా మీ జీవితంలో ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి శోధన, శ్రమ, బాధ, ఇబ్బందులు, అప్పు సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇంకా ఏమైతే ఉంటున్నాయి కుటుంబంగా, అవన్నిటినీ కూడా దేవుడు దాటిస్తారు. ఎంతో గొప్ప నెమ్మది, సమాధానం మీకు ఇస్తారు. ఒక్కొక్క శ్రమ ద్వారా ఒక్కొక్క అనుభవాన్ని నేర్పించి దేవునికి ఇంకా ఎక్కువగా మనము సమీపించడానికి, ఆ శ్రమలు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవడానికి, ఆ బాధలు మనకు ఎంతగానో దోహదపడతాయి. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారము మనము ఆ శ్రమలను అనుభవించి మరి దాని నుంచి మనము విడిపించబడి ప్రభు ద్వారా తరువాతనే దేవుని రాజ్యంలోకి వెళ్తాము. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించి కాపాడండి. వారికి వారింటి వారికి రక్షణ కలిగి చేతండి. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ ప్రభావంతో నింపి నడిపించండి. వారిని పోషించండి. వారి జీవితంలో ఉన్న ప్రతి శ్రమ యేసు నామములో తొలగించండి. ప్రభా, శ్రమను బట్టి నశించిపోదు కానీ అయ్యా తండ్రి, ఇదిగో ప్రభా, శ్రమ నుంచి విడిపించే గొప్ప దేవుడుగా నీవు ఉన్నావు కనుక నీ బిడ్డలు వారి జీవితాలు కలిగిన ప్రతి శ్రమ, శోధన నీకు అప్పగించి అయ్యా తండ్రి రాకడ కొరకు సిద్ధపడేవారుగా మార్చండి. అలాగే వారి పిల్లల్ని వారిని పోషించండి. ఇరుకుల బందులు తీసివేతండి. రోగములను ముట్టి స్వస్థపరచండి. అపవాది చీకటి శక్తులు వెళ్ళగొట్టండి. అయ్యా నీ బిడ్డలెంతో నేను భయభక్తులు కలిగి నీకు లోబడి నీ మాట ప్రకారము జీవించేవారుగా వీరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినంతో సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.